చైనా నుండి రోజురోజుకు పెరుగుతున్న సైనిక ముప్పును ఎదుర్కొనేందుకు తైవాన్ తన రక్షణ వ్యూహాలను మరింత పొదును పెడుతుంది. ఇందులో భాగంగానే ఒకవేళ బీజింగ్ గనుక తైవాన్ చుట్టూ సముద్ర వైమానిక దిగ్బంధాన్ని విధిస్తే తలెత్తే పరిణామాలపై తైవాన్ సైన్యం ప్రత్యేకంగా నిఘా పెట్టి ఈ తాజా అనుకరణ విన్యాసాలను నిర్వహించింది. ఈ ఎక్సర్సైజ్లో చైనా అనుసరించే ప్రమాదకరమైన సరికొత్త వ్యూహాలను విశ్లేషించారు. తైవాన్ వైపు వచ్చే అన్ని అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు, విమానాలు మొదట చైనాకు చెందిన ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుమతి పొందాలని బీజింగ్ ఒక నిబంధన విధిస్తే తైవాన్ అంతర్జాతీయ వాణిజ్యం ఎలా స్తంభించిపోతుందనే సినారియాను ఇందులో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ముట్టడి వ్యూహాలలో చైనా కేవలం ఆంక్షలకే పరిమితం కాకుండా తైవాన్కు వచ్చే ఓడలను బలవంతంగా ఆపి తనిఖీలు చేయటం, చైనా కోస్ట్ గార్డ్ అధికారులు ఆ నౌకల్లోకి చొరబడడం, అవసరమైతే వాటిని స్వాధీనం చేసుకోవడం వంటి కఠిన చర్యలకు దిగితే ఎలా ప్రతిస్పందించాలనే అంశంపై తైవాన్ రక్షణ నిపుణులు వ్యూహాలు రచించారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తైవాన్ ఒక త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. మొదటిది లైన్ ఆఫ్ డిఫెన్స్గా తైవాన్ కోస్ట్ గార్డును రంగంలోకి దించడం. రెండో దశలో తమ ప్రధాన సైన్యాన్ని అత్యున్నత యుద్ధ సన్నద్ధతతో ఉంచడం. అదే సమయంలో చైనా చేస్తున్న ఈ చట్ట విరుద్ధమైన దిగ్బంధనాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండకడుతూ గ్లోబల్ డిప్లొమాటిక్ క్యాంపెయిన్ను ప్రారంభించాలని తైవాన్ నిర్ణయించింది. ఈ రక్షణ విన్యాసాలు ఊరికే జరగడం లేదు. ఇటీవలి కాలంలో తైవాన్ తూర్పు తీరానికి సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ ఓడలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. దీనిని చైనా సమర్థించుకుంటూ తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఇది చట్టబద్ధమైన చర్యనని వాదిస్తుంది. అయితే చైనా చేస్తున్న ఈ కదలికలపై తైవాన్ ప్రెసిడెంట్ విలియం లై తీవ్రంగా మండిపడ్డారు. ఇవన్నీ చైనా విస్తరణవాద కాంక్షకు నిదర్శనమని, తైవాన్ జలసంధిలో చైనా బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తుందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. ఈ మొత్తం ఎక్సర్సైజ్ ద్వారా తైవాన్ తన వ్యూహాత్మక రక్షణ శైలిని మార్చుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. చైనా నేరుగా క్షిపణులతో దాడులు చేయకుండానే తైవాన్ను ఆర్థికంగా, సముద్ర మార్గాల పరంగా ఊపిరాడకుండా చేసేలా గ్రే జోన్ టాక్టిక్స్ ప్రయోగిస్తుందని తైవాన్ గుర్తించింది. ఎలాంటి ప్రత్యక్ష యుద్ధం లేకుండానే తైవాన్ను లొంగదీసుకోవాలనే చైనా మైండ్ గేమ్ను తిప్పికొట్టేందుకే తైవాన్ ఇప్పుడు రక్షణ పరంగా గట్టిగా సన్నద్ధమవుతుంది.